మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ నా వందనాలండి. మనలను ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ఆత్మీయ ఆహారము. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రియులరా, ఏ విషయంలో చింతపడకండి, కానీ అన్ని విషయాలలో కృతజ్ఞతలతో ప్రార్థనా విన్నపాలు చేస్తూ మీ మనవులు దేవునికి తెలియచేయండి అనే మాటలను మనం చూస్తూ ఉన్నాం. దేనిని గూర్చియు అనగా ఏ విషయంలోనూ ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి అయినా సరే, మనకు ఆందోళన భయం కలిగించే సంఘటనల్లో అయినా సరే మనం చింతపడకూడదు. ఎందుకంటే ఒకవేళ మనం చింతిస్తున్నామంటే దేవుని మీద మనకున్న నమ్మకం లేకపోతే దేవుని మీద మనకున్న విశ్వాసం బలహీన స్థితిలో ఉందనడానికి సూచన. మనం నిజంగా విశ్వాసులమైతే దేవుడు మనలో ఉంటాడు. మనం విశ్వాసులమైతే దేవుడు మన దగ్గర ఉంటాడు. మన విశ్వాసులమైతే దేవుడు మన చుట్టూ మనతో ఉంటాడు. మన ఊహకు అందనంతగా ప్రేమించే తండ్రి ఆయన. అయితే మనం చేయాల్సిందల్లా నమ్మకంతో మన చింతలన్నీ ఆయనపై వేసి ఆయన వాగ్దానాల్లో విశ్రమించడమే. ప్రియమైన వారులారా, మీరు చింతపడవద్దు, మీ చింత నా మీద వేయండి అని ప్రభు సెలవిస్తున్నాడు. మీకున్న శోధన, బాధలు, నిరాశ, అనారోగ్యము, ఇది ఏదైనా సరే మనం దేవుని మీద వేయాలి. ఒకవేళ అలా కాకుండా నువ్వు చింతపడడం వలన ప్రయోజనం ఏమీ లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చింతపడటం వలన ఎవడు కూడా తన ఎత్తును మూరుడు ఎక్కువ కానీ మూరుడు తక్కువ కానీ చేసుకోడని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన వ్యాధులలో, మన జీవితంలో కలిగే సమస్యల్లో, మన జీవితంలో కలిగే ప్రతి చిక్కుల్లో, మన జీవితంలో కలిగే ఆర్థికమైన ఇబ్బందుల్లో ప్రభువుకు మొరపెడితే గనక మనం ఖచ్చితంగా జవాబును పొందగలం. ఈ మాటలను వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విషయంలోనూ చింతపడవద్దు, కానీ దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తూ ఈ రోజు వరకు మనం నడిపిస్తున్న దేవుని పట్ల కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు దేవునికి తెలియజేస్తూ ముందుకు సాగడానికి దేవుని కృప మనందరికీ తోడైనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ టు ఆల్.